ఏపీలో కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది తాజా ప్యాకేజీ స్టార్ ప్రశాంత్ కిషోర్ పరిస్థితి. రాష్ట్రంలో కూటమి గెలుస్తుందంటూ ఎగిరెగిరి పడ్డ పీకే ఎలా చెబుతున్నామంటే మాత్రం గుటికలు మింగుతున్నాడు. దీంతో వైసీపీ నేతలు పీకేపై విమర్శల బాణాలను ఎక్కుపెట్టారు. ప్యాకేజీ కోసం ఇంతలా దిగజారాలా పీకే అంటూ ఏకిపారేస్తున్నారు. పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎగిరెగిరి పడిందట. అలా ఉంది మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యవహారం. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ఎన్నికల్లో గెలుస్తుందని ఢంకా బజాయించిన పీకే ఏ సర్వే ద్వారా ఈ విషయాలను చెబుతున్నామంటే మాత్రం నోట్లో పచ్చివెలక్కాయ పడ్డట్టు సైలెంట్ అయ్యాడు. ఇన్ని రోజులు చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ కోసం కూటమి గెలుస్తుందంటూ అపర బ్రహ్మలా అంచనాలు వేసిన ఆయన తాజాగా ఏ సర్వే ప్రకారం చెబుతున్నాడో చెప్పలేక ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు అడ్డంగా బుక్కయ్యాడు. తాను కేవలం ఇంట్లో కూర్చొని అంచనా వేశానంటూ నవ్వుల పాలయ్యారు. ప్యాకేజీ స్టార్ దీంతో మీ బ్రెయిన్ దుబ్బిందా ఏంటి అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ షికార్లు చేస్తున్నాయి. నిజానికి ఐప్యాక్ నుంచి ప్రశాంత్ కిషోర్ బయటకు వచ్చిన తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఆయనకు ప్రత్యక్షంగా ఏ సర్వే టీంతోనూ ఎలాంటి అధికారిక సంబంధాలు లేవు. అలాంటప్పుడు ఆయన ఏ సర్వే ఫలితాలను అంచనా వేస్తున్నాడో ఆయనే చెప్పాలి. ఈయన గతంలో ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఢిల్లీ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల ఫలితాలపై వేసిన అంచనాలు దారుణంగా విఫలమయ్యాయి. మరి ఏపీలో ఎలాంటి సర్వే చేయకుండా కూటమి గెలుస్తుందని ఎలా చెబుతున్నారని వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. కేవలం చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ డబ్బుల కోసమే ప్రశాంత్ కిషోర్ కొత్త నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారని మండిపడుతున్నారు. ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చొని వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు గెలుస్తారు అంటూ చిలక జోస్యం చెప్పే పీకేలు ఎంతమంది వచ్చినా వైసీపీకి తిరుగులేదని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చివరకు టీడీపీ గెలుస్తుందని అబద్ధం చెప్పినట్టు ప్రశాంత్ ఒప్పుకున్నాడని, ఎలాంటి సర్వే చేయకుండా కావాలని వైసీపీ గురించి బ్యాడ్ ప్రాపగాండా చేస్తున్నారని అనలిస్టులే చెబుతున్నారు. ఏంటి ప్రశాంత్ ఇంత నాలెడ్జ్ ఉండి బాబు కోసం ఇలా భ్రష్టు పట్టిపోయావు అని నెటిజన్లు కామెంట్లతో అటాక్ చేస్తున్నారు.